అది స్పృహ కోల్పోయి పడిపోవడంతో దాని సంగతి తర్వాత చూద్దామనుకుని వచ్చేశాను. ముక్కుపుడక గురించి గాలించినా ఫలితం లేకుండా అయిపోయింది. అలా అది చావకుండా ఉండడానికి గల కారణం ఏంటో, దానిని ఊరు నుంచి తరమడానికి మార్గమేంటో మీ దగ్గర తెలుసుకుందామని వచ్చాము. మీరు చెప్పిన విధంగా పౌర్ణమి గడియలతో ఊరికి పట్టిన పీడ సంపూర్ణంగా వదిలిపోతుందని అనుకున్నాం. అలా జరగలేదు. ఆ దుష్టగ్రహం కోటలో ఉన్నంత వరకు ఊరి వాళ్ళ కంటి మీద కొనుక్కుండదు. స్వామీజీ, దయచేసి తొందరగా పరిష్కారం చూపించండి. ఓం నమః శివాయ. నువ్వు చెప్పిందాన్ని బట్టి నేను నా దివ్య దృష్టితో ఆలోచించగా నాకు అనిపించింది ఏంటంటే, ఆ వశీకర రాక్షస జాతి స్త్రీ కాబట్టి వారు తమ ప్రాణాలకు ఎప్పటికైనా ముప్పు తప్పదని ముందు చూపుగా ఆలోచిస్తారు. తమ ఊపిరిని రహస్యమైన వస్తువులోనో ఎవరూ కనిపెట్టలేని ప్రదేశంలోనూ దాచిపెడతారు. అమరులుగా బ్రతకడం కోసం వారు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకే తమ జీవంను ఏదో ఒక చోట నిక్షిప్తం చేస్తారు. ఆ ప్రదేశం అన్యులకి అంత సులభంగా చిక్కదు. ఆ మాయల పకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు వశీకర ప్రాణం కూడా ఏదో ఒక చోట ఉంది. వశీకర కూడా తన జీవమును ఎందులోనో దాచిపెట్టుకుంది. అది కనిపెట్టడం ఎలా స్వామి? అది నా వంటి వారి దివ్య దృష్టికి కూడా అంత సులభంగా చిక్కదు. ఆ ప్రదేశం ఎవ్వరూ కనుగొనకూడదు అని వారు బంధనం వేస్తారు. అందుకే అది మా ఊహలకు కూడా అందదు. ప్రయత్నం చేస్తున్న కొద్దీ తెలియకుండా అయితే పోదు. ఏ స్థావరమైనా, ఏ రహస్యమైనా, ఎటువంటి అంతుచిక్కని ప్రశ్నకైనా ఓ పరిష్కార మార్గం ఉంటుంది. ఆ మార్గాన్ని మీరు అన్వేషించే ప్రయత్నంలో ఉండండి. ఖచ్చితంగా మీ చేతిలో ఆ రాక్షసి అంతం తప్పదు. మా ప్రయత్నంలో మేముంటాం స్వామి. వెళ్ళొస్తాం స్వామి. ఉంటాము. ఆయుష్మాన్ భవ. అవని, స్వామీజీ గారు చెప్పింది వింటే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ జనరేషన్లో కూడా ఇటువంటివి జరుగుతాయా? జనరేషన్ ఏదైనా సరే, ఈ విశ్వంలో డివైన్ పవర్, డెవిల్ పవర్ రెండు ఉన్నాయి. అవి అవసరాన్ని బట్టి బయటికొస్తూ ఉంటాయి. ఒకటి లోకనాశనం కోరుకుంటుంది, మరొకటి లోక కళ్యాణాన్ని కోరుకుంటుంది. ఆ రాక్షసి మన కుటుంబం మీద, మన ఊరి మీద పడింది. దానిని వదిలించుకోవడానికి మనం మరికొన్ని రోజులు కష్టపడాల్సి వస్తుంది. ఆ వశీకర తన ప్రాణాన్ని మన ఊరి చుట్టుపక్కలే ఎక్కడో దాచుంటుంది. దాని ఊపిరి ఏ రూపంలో ఉన్నా కనిపెట్టి దానిని అంతం చేస్తాను. మా అత్తయ్య ఎక్కడుందో మీరు మాకు ఉంగరం రూపంలో తెలియజేశారు. చాలా మంచి పని చేసి మమ్మల్ని సంతోషపెట్టారు. కానీ
ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే ఆ వశీకరణను వధించాలంటే దాని ప్రాణం ఎక్కడుందో ఎందులో ఉందో తెలుసుకోవాలి. దానిని ఎన్నిసార్లు నరికినా చావదు. దాని ఊపిరి ఎక్కడుందో తెలుసుకునే వరకు అది అమరజీవిగానే ఉంటుంది. ఊరిని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అందుకే ఏం చేయాలో తోచక ఆలోచిస్తూ కూర్చున్నాను. మీ దగ్గర నా గోడు విన్నవించుకుంటున్నాను గాని ఈ విషయంలో మీరు మాత్రం ఏం చేయగలుగుతారు పాపం? మీ శక్తి, మీ తెలివి, మీ బలం ఎంతవరకో అంతవరకే చేయగలరు. మీ శక్తి, మీ తెలివి, మీ బలం గురించి మాట్లాడగానే నాకొక ఆలోచన వచ్చింది. అదేంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. భూకంపాలు, ప్రళయాలు వచ్చే ముందు కొన్ని జంతువులకు వాటిని గుర్తించే శక్తి ఉంటుంది. ఆ సమయంలో అవి వింత వింతగా, విచిత్రంగా ప్రవర్తిస్తాయి. ఆ విధంగా మీలో కూడా అటువంటి శక్తి ఉంటుంది. వశీకర తన ప్రాణాన్ని ఎక్కడ దాచిందో మీరు ప్రయత్నిస్తే ఈజీగా తెలుసుకుంటారు. నా ప్రయత్నం నేను చేస్తుంటాను. మీ ప్రయత్నం మీరు చేయండి, సరేనా? ఎప్పటికప్పుడు అవని నా నుంచి, వశీకరణ నుంచి తప్పించుకుంటూనే ఉంది. ఎత్తుకి పై ఎత్తులు వేస్తూ ఉంది. నా మీదకి రెచ్చిపోతూనే ఉంది. పల్లెటూరు జనమంతా వేదవతి కుటుంబంని ఎంతో గౌరవంగా చూస్తారు. అటువంటి కుటుంబం మీదికి గ్రామస్తులే గొడవలకి వెళ్ళేలా చేయాలి. హాయ్. హాయ్. ఏంటి ఇక్కడ? సిటీలో ఎక్కువ టైం స్పెండ్ చేసే మనలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇలా పల్లెటూర్లకు వస్తే ఎంతో హాయిగా ఉంటుంది. అందుకే పల్లెటూరు అందాల్ని చూస్తూ ఉన్నాను. యా, యు ఆర్ రైట్. నేను ఈ మధ్య రాలేకపోతున్నాను గాని ఇంతకు ముందు వస్తుండేవాడిని. అప్పుడు తాతయ్య ఊర్లోనే ఉండేవారు. ఎప్పుడైతే తాతయ్య యూకేలో ఇండియన్ రెస్టారెంట్ పెట్టుకొని అక్కడే సెటిల్ అయిపోయారో అప్పటి నుంచి నేను కూడా రావడం మానేశాను. ఊరికి కష్టం వచ్చిందని తాతయ్య రావడంతో నేను కూడా వచ్చాను. మీకు ఈ ఊర్లో ఆస్తులున్నాయా? ఉండకుండా ఎలా ఉంటాయి? మా ముత్తాతలు పేద ప్రజలకు దానం చేయగా ఇంకో 50 ఎకరాల వరకు ఉంది. రియలీ?